అన్న ఇప్పుడే కన్నప్ప మూవీ చూసి వస్తున్నా అందరూ ప్రభాస్ ఇంటర్వెల్ తర్వాత వచ్చారని కానీ నాకైతే అలా అనిపించలే ప్రభాస్ ఫస్ట్ నుంచి ఉన్నాడు అనిపించింది అసలు నిజంగా ఇండస్ట్రీకి రెండో ప్రభాస్ అసలు నిజంగా చెప్తున్నా లాస్ట్ క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు అసలు ఏం యాక్టింగ్ అన్న అసలు మంచి అన్న దగ్గర నుంచి ఏ రేంజ్ యాక్టింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆస్కార్ అవార్డు యాక్టింగ్ అనిపించింది నాకైతే అసలు ఏదైనా వాడుకునే కదా ఉన్నాడు డైరెక్టర్లు దమ్ము ఉండాలి కానీ అన్న ఎక్కడో వెళ్ళిపోయాల్సిన ఈ రోజున ఈ సినిమాతో మాత్రం ఇంకా అసలు ఎక్క తిరిగి చూసుకోకలేదు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అసలు ప్రభాస్ కి సరైన పోటీలా అనిపించింది ఎందుకంటే ఆ కట్అవుట్ కానీ ఆ పర్సనాలిటీ కానీ ఈక్వల్ టు ప్రభాస్ అన్నలా ఉన్నాడు సో ఖచ్చితంగా ప్రభాస్ కి గట్టి పోటేస్తాడు ఇలాంటి సినిమా కనుక మన మంచు విష్ణుకి ఇంకొక సినిమా కనుక పడితే మాత్రం అన్న మరి కన్నప్ప సినిమా చూడడం జరిగింది నిజంగా చాలా అద్భుతమైన సినిమా అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత నాకు విష్ణు గారు ఇలాంటి యాక్టింగ్ ఎక్కడ పెట్టో నాకు అర్థం కాలేదు ఇది కదా విష్ణు యాక్టింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేస్తే కనుక నిజంగా పాన్ ఇండియా స్టార్ అయిపోవాలి మనోడు ఎప్పుడు అవ్వాలి కాబట్టి ఇంటర్వల్ కి ముందు ఇంటర్వల్ తర్వాత చూసుకుంటే సినిమాతో వేరే లెవెల్ అనిపించింది ఇంకా బ్యాక్ అండ్ మ్యూజిక్ అయితే చెప్పవసరం లేదు స్టీఫెన్ అయితే చెత్త కొట్టాడు ఈ సినిమా కన్నప్ప అనే సినిమా ఇప్పుడు ఉన్నటువంటి తరంలో చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు కంటతడి పెట్టించాడు విష్ణు యాక్టింగ్ తో చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు చూడండి మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి ఎక్స్ప్రెసివ్లీ చూసుకుంటే కనుక విష్ణు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చించి పడేసాడని చెప్తున్నాను నేనైతే ప్రతి ఒక్కరు చూడండి ఒక అందమైన సినిమా నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే అంత హైలైట్ విజువల్స్ పెట్టారని చెప్పుకోవచ్చు ఆడియన్స్ అయితే ఎవరు కూడా 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం లేదు భయ్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హైలీ విజువల్స్ తోనే నిజంగా సూపర్ నిజంగా లాస్ట్ 40 నిమిషాలు క్లైమాక్స్ సీన్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు థియేటర్ లో ఎమోషనల్ అయిపోయినాం భయ్య గుండెలకు ఆకట్టుకున్నాడని చెప్పుకోవచ్చు ఇంకా ప్రభాస్ గారి ఎంట్రీ క్యారెక్టరైజేషన్ రుద్ర అనే క్యారెక్టరైజేషన్ లో ఎంట్రీ ఇచ్చారు భయ్య నిజంగా థియేటర్ మొత్తం 15 నిమిషాలు ఆడియన్స్ అందరూ ప్రభాస్ గారు రుద్ర తాండవం ఆడించేశారని చెప్పుకోవచ్చు సినిమా మాత్రం హైలైట్ ఉందన్న సినిమా మాత్రం ఒక 30 minutes హైలైట్ ఉంది అన్న ఒక రేంజ్ లో ఉంటది మోహన్ బాబు క్యారెక్టర్ గానీ ప్రభాస్ క్యారెక్టర్ గానీ ఒక హైలైట్ అసలు మామూలు లేదు సినిమా ప్రభాస్ రాగానే హైలైట్ సినిమా అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గానీ మంచు విష్ణు వచ్చినాక ఇంకా హైలైట్ సినిమా కన్నప్ప వేరే అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది నిజంగా బయటకు వచ్చే ప్రతి క్షణం శివయ్య అని మనసులో అనిపించే అంత ఎఫెక్ట్ చూపించారు లాస్ట్ 25 minutes సినిమా ఉంటది భయ్య ఎవరు ఇన్ని సినిమాలు చేసినా మోహన్ బాబు గారి యాక్టింగ్ లో కానీ మన మంచు విష్ణు గారి యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది అసలు ప్రభాస్ గారి ఎంట్రీతో మొదలైతే భయ్య చూసే ప్రతి ఒక్కడికి అరుపులు తప్ప థియేటర్ లో అయితే ఆయన చెప్పే స్లో డైలాగులు కూడా ఎంత భక్తిగా ఎంత పద్ధతిగా అనిపిస్తాయంటే త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తాం ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టర్స్ చాలా 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 బాగా చేశారు బాగుందన్న 17 ఏళ్ళ తర్వాత డి సినిమా తర్వాత మంచు విష్ణు అన్న మంచి హిట్ కొట్టాడు మంచి కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్ అని యాడ్ చేసుకుని సో ఇలాంటి సినిమా చేస్తే మంచు విష్ణు అన్న ఇంకా ముందు చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు ఫస్ట్ హాఫ్ లో 1-2 సీన్లు లేకున్న మాట వాస్తవం ఒప్పుకుంటా కానీ అవి ట్రిమ్ చేస్తే సినిమా అయితే మంచి బ్లాక్ మూవీ బాగుందండి సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంటది బీజిఎమ్స్ చాలా ఇంక్లూడింగ్ మొత్తం కలిపితే ఒక మంచి ప్యాకేజీ కన్నప్ప చెప్పాలంటే కన్నప్ప సినిమా భయ్యా మామూలుగా సినిమా వేరే లెవెల్ ఉంది నిజంగా ఎప్పుడు మంచి ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినాయి సినిమా చాలా బాగుంది నిజంగా ఒకటైతే మాట్లాడుకోవాలి భయ్యా స్టోరీ గురించి చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ అనిపించింది నిజంగా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే నిజంగా ఏమన్నా విజువలైజేషన్స్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ కానీ చాలా 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 బాగున్నాయి ఒకటైతే చెప్తా భయ్యా నిజంగా మోహన్ బాబు గారు చేసిన యాక్టింగ్ అయితే అదిరిగిపోయింది నిజంగా క్లైమాక్స్ లో మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ అలాగే నిజంగా మంచు విష్ణు యాక్టింగ్ కానీ కంటతడి పెట్టింది